సో ఎవరైనా సరే మనకు లైవ్ క్లాసెస్ కోసం 8247-806-807 ఈ నంబర్కి టెక్స్ట్ చేస్తే లైవ్ క్లాస్కి కావాల్సిన లింక్ని పంపిస్తారు. ఓకే, సో ప్రీవియస్గా మనము ఇప్పటి వరకు డిస్కస్ చేసినాము కార్యనిర్వాహక వ్యవస్థ. దాంట్లో కేంద్ర కార్యనిర్వాహక అధిపతి రాష్ట్రపతి, రాష్ట్ర కార్యనిర్వాహక అధిపతి గవర్నర్ గురించి చదువుతున్నాం, రైట్? సో దాంట్లో నిన్న వీటో అధికారాల గురించి డిస్కస్ చేసినాము. రాష్ట్రపతి మరియు గవర్నర్ది ఇద్దరి యొక్క అధికారాలు కంపారిటివ్లీ. తర్వాత ఈరోజు ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ ద గవర్నర్, రాష్ట్రపతి యొక్క ఆర్డినెన్స్లు తయారు చేసేటువంటి అధికారం మరియు గవర్నర్ యొక్క ఆర్డినెన్స్ తయారు చేసేటువంటి అధికారం. ఒకసారి చూడండి, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 123 పార్లమెంట్ విరామ సమయంలో ఆర్డినెన్స్లని ప్రకటించే అధికారం రాష్ట్రపతికి ఇస్తుంది. ఎవరిస్తున్నారు అనంటే రాజ్యాంగం. ఆర్టికల్ 123 ఎప్పుడు అంటే పార్లమెంట్ విరామ సమయంలో ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం ఎవరికి ఇస్తుంది అంటే రాష్ట్రపతికి. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అని అంటే, పార్లమెంట్ పని చేస్తున్నప్పుడు దాని యొక్క ముఖ్యమైనటువంటి విధి ఏంటి అంటే చట్టాలు తయారు చేయటం. ఎందుకనంటే కంటిన్యూస్గా చట్టాలు తయారు చేస్తూనే ఉండాలి అండ్ ఆ చట్టాలని కార్యనిర్వాహక వర్గం వాళ్ళు అమలు చేస్తూనే ఉండాలి. మరో మాటలో చెప్పాలి అంటే కార్యనిర్వాహక వర్గం వాళ్ళు పనిచేయటానికి చట్టం అనేది కంపల్సరీ, మరియు చట్టం లేకుండా కార్యనిర్వాహక వర్గం వాళ్ళు పనిచేయడానికి ఆస్కారం లేదు. ఎందుకు అనంటే ఇక్కడ మనకి జరుగుతుంది రూల్ ఆఫ్ లా, చట్టం ద్వారా పరిపాలన లేదా రూల్ ఆఫ్ లా అని చెప్పేసి అంటాం. ఇట్ ఈస్ నాట్ రూల్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆర్ నాట్ రూల్ ఆఫ్ ద ప్రెసిడెంట్ నార్ ద రూల్ ఆఫ్ ద మినిస్టర్స్. ఇండియాలో మనము అడాప్ట్ చేసుకున్నది డెమోక్రసీ. సో రూల్ ఆఫ్ లా మాత్రమే నడుస్తుంది. ఆ లా తయారు చేయడానికి పార్లమెంట్ ఉంటుంది, కానీ పార్లమెంట్ ఎల్లప్పుడూ సమావేశంలో ఉండదు. సో పార్లమెంట్కి కూడా ఒక విరామ సమయం ఉంటుంది. సో అట్లా విరామ సమయం ఉన్నప్పుడు కార్యనిర్వాహక వర్గం వాళ్ళు పనిచేయడానికి ఒక చట్టం అవసరం పడుతుంది కొన్నిసార్లు. సో అట్లా అవసరం పడ్డప్పుడు అట్లా చట్టం తయారు చేసేటువంటి అధికారాన్ని రాష్ట్రపతికి ఆర్టికల్ 123 అనేది ఇస్తుంది. కావున ఇది పార్లమెంట్ చట్టానికి సమానంగా ఉంటుందన్నమాట. సమానమైనటువంటి బలాన్ని, సమానమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది. సో ఒకసారి ఇట్లా చూడండి, మనకు పార్లమెంట్ ఉంది. సో ఈ పార్లమెంట్కి యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కంకరెంట్ లిస్ట్ 3 జాబితాలు ఉన్నవి 7వ షెడ్యూల్లో. సో యూనియన్ లిస్ట్ మీద ఎక్స్క్లూజివ్గా అంటే పూర్తిగా చట్టాలు చేసే అధికారం పార్లమెంట్ కలిగి ఉంటుంది. సో పార్లమెంట్ చేసినటువంటి చట్టాలని కార్యనిర్వాహక వర్గం వాళ్ళు అమలు చేయాలి. పార్లమెంట్ చేసిన చట్టాన్ని కార్యనిర్వాహక వర్గం వాళ్ళు అమలు చేయాలి. అయితే ఈ పార్లమెంట్ మీకు ఆల్రెడీ తెలుసు 3 సమావేశాలు జరుపుకుంటుంది అండ్ ప్రతి సమావేశానికి మినిమం 3 months గ్యాప్ ఉంటుంది. మినిమం 3 months గ్యాప్ ఉంటుంది. సో ఒకసారి ఫిబ్రవరి మార్చ్లో బడ్జెట్ సమావేశం జరుపుకుంటే మళ్ళీ వానాకాలం సమావేశం మే అండ్ జూన్లో అట్లా జరుపుకుంటారు. సో మినిమం 3 months గ్యాప్ ఉంటుంది. సో అట్లా గ్యాప్ సమయంలో ఒకవేళ ఈ కార్యనిర్వాహక వర్గం పనిచేయడానికి ఏదైనా చట్టం యొక్క అవసరం ఏర్పడితే, ఎందుకు అనంటే చట్టం లేకుండా పనిచేయటం అనేది రాజ్యాంగ విరుద్ధం అవుతుంది. కావున చట్టం లేకుండా పనిచేయడం రాజ్యాంగ విరుద్ధం అవుతుంది. అందుకని రాష్ట్రపతికి రాజ్యాంగం చట్టం తయారు చేసేటువంటి అధికారం ఇచ్చింది. ఆ చట్టాన్ని మనము ఆర్డినెన్స్ అని అంటాం. సో గమనించాలి, ఈ చట్టం తయారు చేసే అధికారం అనేది పార్లమెంట్ యొక్క చట్టాలకు సమానంగా ఉంటుంది. అంటే సపోజ్ పార్లమెంట్ ఒక చట్టం చేసింది, సో అది ఎంత బలంని కలిగి ఉంటుందో
అదే బలం రాష్ట్రపతి యొక్క ఆర్డినెన్స్ కలిగి ఉంటుంది. తర్వాత పార్లమెంట్ చేసిన చట్టం వేటి మీద దాని యొక్క ఇంపాక్ట్ ని కలిగి ఉంటుందో అదే ఇంపాక్ట్ ఆర్డినెన్స్ కలిగి ఉంటుంది. పార్లమెంట్ చేసిన చట్టాన్ని మనము సెకండరీ లా అండ్ ఇది పర్మనెంట్ అన్నమాట. పర్మనెంట్ అంటే పార్లమెంట్ రిపీల్ చేసేంత వరకు అది ఉంటుంది. కానీ ద ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ ఆర్డినెన్స్ అనేది టెంపరరీ. ఆర్డినెన్స్ అనేది తాత్కాలికంగా ఉంటుంది అని ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఆర్డినెన్స్ అనేది తాత్కాలికంగా ఉంటుంది మరియు పార్లమెంట్ యొక్క విరామ సమయంలో మాత్రమే ఆర్డినెన్స్లు జారీ చేస్తారు. పార్లమెంట్ యొక్క విరామ సమయంలో మాత్రమే ఆర్డినెన్స్ ని జారీ చేస్తుంది. సో ఇక్కడ ఇది ఏం డినోట్ చేస్తుంది మనకి? యాక్చువల్లీ పార్లమెంట్ చట్టం తయారు చేయాలి, 1 2 3 4 ఇట్లా పార్లమెంట్ చట్టాలు తయారు చేయాలి. కానీ ఇప్పుడు ఇది విరామంలో ఉంది. సో విరామంలో ఉంది కాబట్టి ఈ చట్టాలు తయారు చేయలేదు ఇప్పుడు పార్లమెంట్. కానీ ఈ చట్టాలు అనేవి కార్యనిర్వాహక వర్గానికి అవసరం. అందుకని చెప్పేసి రాష్ట్రపతికి ఆ అధికారం ఇచ్చినారు. ఏమన్నారు అని అంటే, పార్లమెంట్ విరామ సమయంలో ఉన్నప్పుడు మిస్టర్ రాష్ట్రపతి నువ్వు ఈ 1 2 3 4 ఆర్డినెన్స్ల రూపంలో చట్టాలు తయారు చేస్తే ఈ మంత్రి మండలి లేదా మినిస్టర్స్ ఉన్నారు కదా, సో వాళ్ళు సక్సెస్ఫుల్ గా పరిపాలన అనేది నడిపిస్తూ ఉంటారు అని చెప్పేసి రాజ్యాంగం చెప్తుంది అనమాట. ఓకే, సో కాబట్టి రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారం రాష్ట్రపతికి ఆర్టికల్ 123లో పార్లమెంట్కు సమానంగా ఉంటుంది. పార్లమెంట్కు సమానంగా ఉంటుంది. దేంట్లో సమానంగా ఉంటుంది అని అంటే దాని యొక్క క్యాపబిలిటీస్లో సమానంగా ఉంటుంది, దాని యొక్క క్యారెక్టర్లో సమానంగా ఉంటుంది. కానీ దాని యొక్క నేచర్ మాత్రం టెంపరరీ, నేచర్లో సమానంగా ఉండదు. సో దాని యొక్క స్వభావం ఎలాంటిది అంటే తాత్కాలికం. ఎందుకు తాత్కాలికం? సో ఇక్కడ విరామంలో ఉంది, పార్లమెంట్ విరామంలో ఉంది. సో జస్ట్ ఈ విరామ సమయంలో చట్టాలు తయారు చేయటం కోసమే పార్లమెంట్ రాష్ట్రపతికి ఆర్డినెన్స్ అధికారం ఉంది. కానీ విరామ సమయం తర్వాత మళ్ళీ పార్లమెంట్ సమావేశం అవుతుంది కదా. సో కాబట్టి ఈ తాత్కాలిక చట్టాల అవసరం తర్వాత ఉండదు. సో విరామ సమయంలో మాత్రమే చట్టాలు చేసేటువంటి అధికారాన్ని రాష్ట్రపతి కలిగి ఉంటాడు అన్నమాట. సో దీని యొక్క ఉద్దేశం ఏంటి యాక్చువల్గా? సో ఇప్పుడు అది విరామంలో ఉంది. సో విరామంలో ఉన్నప్పుడు ఏదైనా అత్యవసర సమయం, ఏదైనా అత్యవసరమైనటువంటి విషయాలు వచ్చినాయి అనుకోండి, అత్యవసర విషయాల్ని పరిష్కరించాల్సి ఉంది అనుకోండి. సో అలాంటప్పుడు వీళ్ళు చేయాలి అంటే చట్టం అవసరం. ఆ సమస్యని పరిష్కరించాలి అని అంటే చట్టం అవసరం. సో అప్పుడు పార్లమెంట్ అనేది రిసెస్లో ఉంది, పార్లమెంట్ విరామంలో ఉంది. సో విరామంలో ఉంది కాబట్టి రాష్ట్రపతికి ఈ అధికారం ఇవ్వబడింది ఆర్డినెన్స్ తయారు చేయటానికి. ఓకే, సో పాయింట్ నెంబర్ 1 ఆర్టికల్ 123. పాయింట్ నెంబర్ 2 పార్లమెంట్ విరామంలో ఉండాలి. పాయింట్ నెంబర్ 3 అది కేవలం తాత్కాలిక చట్టం. పాయింట్ నెంబర్ 4 అది చట్టాలు ఏ విధమైనటువంటి ఇంప్లికేషన్స్ని కలిగి ఉంటాయో అదే రకమైనటువంటి ఇంప్లికేషన్స్ ఆర్డినెన్స్లు కూడా కలిగి ఉంటాయి. ఉదాహరణ, మీరు ఆర్టికల్ 13ని గమనిస్తే ఏమని చెప్తుంది అని అంటే, నో లా షెల్ అబ్రోగేట్ ఆర్ బి ఇన్ డెరోగేషన్ టు ద ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్కి, ప్రాథమిక హక్కులకి వ్యతిరేకంగా చట్టాలు ఉండరాదు అని చెప్పేసి చెప్తుంది అనమాట. లేదా ప్రాథమిక హక్కులకి భంగం కలిగించేటట్టుగా చట్టాలు ఉండరాదు అని చెప్తుంది. సో ఇప్పుడు ఈ పాయింట్ పార్లమెంట్ చేసిన చట్టాలకి వర్తిస్తుంది. అంటే పార్లమెంట్ చేసిన చట్టాలు ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించకూడదు. అదేవిధంగా రాష్ట్రపతి చేసినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆర్డినెన్స్లు, అవి కూడా ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడానికి లేదు. ఒకవేళ మనకి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 ఇది మనందరికీ తినడానికి బియ్యంను ఇవ్వగలిగితే, సో దాని స్థానంలో ఒకవేళ మనం ఆర్డినెన్స్ని తెస్తే ఆర్డినెన్స్ కూడా మనకి తినడానికి బియ్యంను ఇస్తుంది. అంటే సింపుల్గా చట్టం ఏ రకమైనటువంటి ఇంప్లికేషన్స్ని కలిగి ఉంటుందో అదే రకమైనటువంటి ఇంప్లికేషన్స్ని ఆర్డినెన్స్ కూడా కలిగి ఉంటుంది. కాకపోతే అది కేవలం
తాత్కాలికమైనటువంటి చట్టం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో మరి ఎందుకు అవసరమా ఈ ఆర్డినెన్స్ అంటే ఎస్ అవసరం. అది విరామంలో ఉన్నప్పుడు ఏదైనా అత్యవసర సిచ్యువేషన్ ఏర్పడితే మళ్ళీ అత్యవసర పరిస్థితిని ఆర్టికల్ 352, 356, 360 దాంతో లింక్ చేయకండి. సో ఇది ఒక నార్మల్ అత్యవసర పరిస్థితి అనమాట, ఏదైనా ఒక నార్మల్ బ్యాడ్ సిచ్యువేషన్. సో అట్లాంటి బ్యాడ్ సిచ్యువేషన్ని డీల్ చేయడం కోసం ఆర్డినెన్స్ అనేది అవసరం. సో ఈ ఆర్డినెన్స్ తయారు చేయడంపై కొన్ని పరిమితులు ఉన్నవి. ఎందుకు పరిమితులు అని అంటే ఇక్కడ చూడండి, నార్మల్గా అండర్స్టాండ్ ద బ్యాక్గ్రౌండ్. ప్రధానమంత్రి అండ్ హిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ప్రధానమంత్రి అండ్ హిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ దే ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద ప్రెసిడెంట్. రాష్ట్రపతికి వాళ్ళు సలహా సహకారాలు ఇస్తారు, రాష్ట్రపతికి సలహా సహకారాలు ఇస్తారు ఆర్టికల్ 74 ప్రకారం. ఓకే, సో ఇప్పుడు ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లేదా ప్రధానమంత్రి చెప్తాడు, ఏమని చెప్తాడు అని అంటే ఒక ఆర్డినెన్స్ని తయారు చేయండి, ఒక ఆర్డినెన్స్ని తయారు చేయండి, ఆ ఆర్డినెన్స్ మనకి పరిపాలన కోసం అవసరం అని చెప్పేసి ప్రధానమంత్రి చెప్తాడు. సో కాబట్టి ప్రెసిడెంట్ ఏం చేస్తాడు అంటే ఒక ఆర్డినెన్స్ని తయారు చేస్తాడు. సో ఆర్డినెన్స్ని తయారు చేయడం వల్ల ఇప్పుడు వీళ్ళు ఆ ఆర్డినెన్స్ ప్రకారము కార్యనిర్వహణ చేయడం స్టార్ట్ చేస్తారు, ఆ ఆర్డినెన్స్ ప్రకారము కార్యనిర్వహణ చేయటము స్టార్ట్ చేస్తారు. అయితే ఇక్కడ గమనించండి, అదే ఒక చట్టం కావాలి అంటే లోక్సభ మరియు రాజ్యసభ మరియు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సైన్ తీసుకుంటే ఒక బిల్ అనేది చట్టంగా మారేటువంటి అవకాశం ఉంటుంది, ఒక బిల్ అనేది చట్టంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ అజ్యూమ్ చేయండి కేస్ 1. సో ఈ కేస్ 1లో ఈ ప్రభుత్వానికి ఒకవేళ లోక్సభలో డౌట్గా ఉంది, లోక్సభలో చట్టం పాస్ అయ్యేటువంటి అవకాశం లేదు. సో అలాంటప్పుడు ఈ ప్రాసెస్ని బైపాస్ చేయటానికి, అంటే ఈ చట్టం తయారు చేసేటువంటి ప్రాసెస్ని బైపాస్ చేయటానికి ఆర్డినెన్స్ని తీసుకొచ్చి రూల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇది కేస్ 1. కేస్ 2, సాధారణంగా ప్రభుత్వాలకి లోక్సభలో మద్దతు ఉంటుంది, లోక్సభలో మెజారిటీ ఉంటుంది. సో లోక్సభలో బిల్ పాస్ కావడం పెద్ద మ్యాటర్ కాదు, కాబట్టి రాజ్యసభలో పాస్ కావడం కొంచెం డౌట్. సో ఇప్పుడు రాజ్యసభలో బిల్ పాస్ కాకపోయినా అది డెడ్ లాక్ వస్తుంది, పెండింగ్ వస్తుంది, అంతా రచ్చ. సో కాబట్టి ఎందుకు మనకి ప్రాసెస్, మనం చెప్తే వినేవాడు ఉన్నాడు కదా మన ప్రెసిడెంట్. సో మన ప్రెసిడెంట్కి ఆర్డినెన్స్ జారీ చేయమని చెప్పేద్దాం. సో మన ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ జారీ చేస్తాడు అండ్ దాని ప్రకారం మనం రూల్ చేసుకుందాం. సో మళ్ళీ ఈ ప్రాసెస్ని బైపాస్ చేయటం కోసము ఇట్లా దొడ్డి దారిన వెళ్ళి ఒక ఆర్డినెన్స్ తయారు చేసుకొని పరిపాలన చేసేటువంటి అవకాశం ఉందన్నమాట. సో కాబట్టి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయన్నమాట, కొన్ని లిమిటేషన్స్ ఉన్నవి, ఎప్పుడు జారీ చేయవచ్చు ఈ ఆర్డినెన్స్లని అని. ఎందుకనంటే ఈ చట్టం ఎంత పవర్ఫుల్లో పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభ మరియు రాష్ట్రపతి ఆమోదంతో వచ్చినటువంటి చట్టం ఎంత పవర్ఫుల్లో, సో కేవలం ప్రధానమంత్రి మంత్రిమండలి మాట విని ప్రెసిడెంట్ జారీ చేసేటువంటి ఆర్డినెన్స్ కూడా అంతే పవర్ఫుల్. సో కాబట్టి ఈ ఎగ్జిక్యూటివ్ వాళ్ళు ఇప్పుడు చూడండి, లోక్సభలో ఆపోజిషన్ మెంబర్స్ మొత్తుకుంటారు, రాజ్యసభలో ఆపోజిషన్ మెంబర్స్ మొత్తుకుంటారు. ఎందుకు ఈ తలకాయ నొప్పి అనవసరంగా మనకి, వాళ్ళు మొత్తుకుంటారు వీళ్ళు మొత్తుకుంటారు, డైరెక్ట్గా మనం రాష్ట్రపతికి చెప్పి ఆర్డినెన్స్ జారీ చేయించుకుంటే సరిపోతుంది కదా అని అనుకుంటారు. సో ఈ ప్రాసెస్ని బైపాస్ చేయకూడదు. సో ఈ ప్రాసెస్, ఈ రెండోది, ఇది మొదటి ప్రాసెస్ చట్టం కోసం, ఇది రెండో ప్రాసెస్. సో ఈ రెండో ప్రాసెస్ ఎందుకు ఇచ్చినారు అని అంటే పార్లమెంట్ విరామ సమయంలో ఉన్నప్పుడు చట్టం తయారీ యొక్క అత్యవసర పరిస్థితి ఏర్పడితే అప్పుడు మీకు వెసులుబాటు కలిగించడానికి ఆర్డినెన్స్ అనే ఒక మార్గాన్ని చూపించడం తప్ప మీరు అసలు ప్రాసెస్ని అండర్మైన్ చేయాలి అని కాదు. ఎందుకనంటే బీహార్లో ఇట్లాంటి ఒక సిచ్యువేషన్ జరుగుతుందన్నమాట. ఆర్డినెన్స్ల వెంబడి ఆర్డినెన్స్లు ఒక 14 సంవత్సరాలు ఒకటే ఆర్డినెన్స్లను తిప్పి 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 అమలు చేస్తారనమాట. సో ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్తుంది, మీరు ఆర్డినెన్స్లు అనేవి రేర్గా యూజ్ చేయాల్సినటువంటి ఒక మెకానిజం, కానీ మీరు ఆ చట్టం తయారు చేసే ప్రక్రియని పూర్తిగా పక్కన పెట్టేసి మీరు పూర్తిగా ఆర్డినెన్స్ల మీద ఆధారపడి రూల్ చేయటం అనేది రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్పేసి చెప్తున్నారు.
ఓకే, సో మరి ఏం లిమిటేషన్స్ ఉన్నాయో ఒకసారి చూడండి. ఒకటి, సెషన్ యొక్క ఆవశ్యకత. మనకి చట్టం తయారు కావాలి అని అంటే లోక్సభ మరియు రాజ్యసభ రెండు సమావేశంలో ఉండాలి. ఆ రెండిట్లో ఏ ఒక్కటి సమావేశంలో ఉన్నా, లేదా ఒక్కటే సమావేశంలో ఉన్నా, లేదా ఒకటి సమావేశంలో లేకున్నా, రెండిటి మీనింగ్ అదే. సో సపోజ్ లోక్సభ సమావేశంలో ఉంది బట్ రాజ్యసభ లేదు, లేదా రాజ్యసభ ఇప్పుడు సమావేశంలో ఉంది బట్ ఇప్పుడు లోక్సభ సమావేశంలో లేదు, ఇప్పుడు జనరల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఓకే, సో అట్లాంటి సిచ్యువేషన్ ఏర్పడ్డప్పుడు మాత్రం ఆర్డినెన్స్ జారీ చేయవచ్చు. ఒకటి, పార్లమెంట్ ఉభయ సభలు సమావేశంలో లేనప్పుడు, లేదా ఏదైనా ఒక సభ సమావేశంలో లేనప్పుడు ఆర్డినెన్స్ జారీ చేయవచ్చు. అంటే రెండు సభలు సమావేశంలో లేకున్నా సరే, లేదా ఏదో ఒక సభ సమావేశంలో లేకున్నా సరే ఆర్డినెన్స్ జారీ చేయవచ్చు. ఎందుకు అనంటే చట్టం తయారు చేయడానికి రెండు సభల యొక్క ఆవశ్యకత ఉంది. ఒకటి ఉండి ఇంకొకటి లేకపోతే నిరుపయోగం అన్నమాట. ఓకే, ఒకటి ఉండి ఒకటి లేకపోతే నిరుపయోగం. అండ్ తక్షణ చర్య అవసరం అని చెప్పేసి సంతృప్తి చెందాలి. ఎవరు సంతృప్తి చెందాలి అంటే రాష్ట్రపతి. ఓకే, సో ఇప్పుడు అయ్యో పార్లమెంట్ సమావేశంలో లేదు కానీ తక్షణంగా ఒక చర్య తీసుకోవాలి, దానికి ఒక చట్టం కావాలి. సో ఎవరు సాటిస్ఫై అవ్వాలి అంటే ప్రెసిడెంట్ సాటిస్ఫై అవ్వాలి, ప్రెసిడెంట్ కనిపించాలన్నమాట. సో ఇప్పుడు చట్టం యొక్క అవసరం ఉంది. సో చట్టం యొక్క అవసరం ఉంది కాబట్టి అతను సాటిస్ఫై అయితే అతను ఆర్డినెన్స్ ని జారీ చేస్తాడు అనమాట. సో ఈ ఆర్డినెన్స్ తయారు చేసేటువంటి అధికారం యొక్క పరిధి ప్రాథమిక హక్కుల పరిరక్షణలో రాజ్యాంగ పరిమితులకు లోబడి ఉంటుంది, ఏ విధంగా అయితే పార్లమెంట్ చట్టాలు లోబడి ఉంటాయో. సో దీని మీనింగ్ ఏంటి అని అంటే ప్రాథమిక హక్కులని ఉల్లంఘించకూడదు అని అర్థం. సో ఈ మూడో పాయింట్ యొక్క మీనింగ్ ప్రాథమిక హక్కులని ఉల్లంఘించకూడదు. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పిన ఏ విధంగా అయితే చట్టాల మీద లిమిటేషన్స్ ఉంటాయో సేమ్ లిమిటేషన్స్ ఆర్డినెన్స్ల మీద కూడా ఉంటాయి. సేమ్ లిమిటేషన్స్ ఆర్డినెన్స్ల మీద కూడా ఉంటాయి. తర్వాత పార్లమెంట్ యొక్క పరిశీలన. పార్లమెంట్ యొక్క పరిశీలన. సో పార్లమెంట్ దాని యొక్క విరామ సమయం అయిపోయిన తర్వాత మళ్ళీ సమావేశానికి వస్తుంది కదా. సో సమావేశానికి వచ్చినప్పుడు నువ్వు ఎన్ని ఆర్డినెన్స్లు అయితే జారీ చేసినావో అన్ని ఆర్డినెన్స్లని తప్పనిసరిగా దాని ముందు ఉంచాలి. తప్పనిసరిగా దాని ముందు ఉంచాలి. సో దాని ముందు ఉంచినప్పుడు ఎన్ని రోజుల టైం పీరియడ్ ఉంటుంది అని అంటే 6 weeks టైం పీరియడ్ అనేది ఉంటుందన్నమాట. దేనికి ఒకసారి ఇక్కడ గమనించండి. సో అజ్యూమ్ చేయండి ఇది విరామ సమయం. సో ఈ విరామ సమయంలో 1, 2, 3, 4 4 ఆర్డినెన్స్లు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జారీ చేసినాడు అనుకోండి. సో ఈ 4 ఆర్డినెన్స్లను పార్లమెంట్ సమావేశం అయింది. అలా పార్లమెంట్ సమావేశం అయింది. సమావేశం అయినప్పుడు ఏం చేయాలి అంటే ఈ 1, 2, 3, 4 వీటన్నిటిని పార్లమెంట్ ముందల ఉంచాలి. ఉంచి ఏం చెప్పాలి అని అంటే ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటుందన్నమాట. ఉంచి ఏం చెప్పాలి అంటే ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఎందుకు ఆర్డినెన్స్ 1ని 2ని 3ని 4ని తీసుకొచ్చినాము అనే ఎక్స్ప్లెనేషన్ పార్లమెంట్ ముందల ఉంచాలి. ఎందుకు ఎవరైనా చెప్పగలరా? ఎందుకు పార్లమెంట్ ముందల ఉంచాలి ఎవరైనా చెప్పగలరా? ప్లీజ్ ట్రై టు స్పీక్. ఎవరైనా చెప్పే ప్రయత్నం చేయండి. సార్ క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేయరా మళ్ళీ? అయితే మనకి ఆర్డినెన్స్లని జారీ చేస్తాము విరామ సమయంలో. సో ఒకసారి విరామ సమయం అయిపోయిన తర్వాత పార్లమెంట్ సమావేశంలోకి వస్తుంది. మళ్ళీ సమావేశంలోకి వచ్చినప్పుడు ఏమేమి ఆర్డినెన్స్లు జారీ చేసినాము, ఎందుకు జారీ చేసినాము అని పార్లమెంట్ ముందర ఎక్స్ప్లెనేషన్ ఉంచాలి. ఎందుకు? ఆ ఆర్డినెన్స్ ని పార్లమెంట్ ఆమోదిస్తేనే అవి కంటిన్యూ అవుతుంది, లేకపోతే రద్దు అవుతాయి. అవును,
ఆర్డినెన్స్లని పార్లమెంట్ ఆమోదిస్తే ఓకే చట్టం అయిపోతుంది, లేకపోతే రద్దు అయిపోతుంది, అది ఓకే. బట్ ఎందుకు పార్లమెంట్ ముందర ఉంచాలి, అవసరం ఏంటి? ఇగో ఈ 4 పాయింట్స్ లో ఆన్సర్ ఉంది, చెప్పగలరా? ఓకే, సో మ్యూట్ చేయండి మీ మైక్రోఫోన్. అయితే ఆర్టికల్ 123 ప్రకారము రాష్ట్రపతికి ఎవరు అధికారం ఇచ్చినారు ఆర్డినెన్స్లు జారీ చేయడానికి అని అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఈ పాయింట్ మీద పర్టికులర్గా ఉండాలి, ఎందుకంటే ఇట్లా కూడా అడిగే అవకాశం ఉంది. పార్లమెంట్ తన విరామ సమయంలో రాష్ట్రపతికి చట్టాలు తయారు చేయమని అధికారాలు అప్పగిస్తుంది అని కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేయవచ్చు. కాబట్టి క్లియర్గా ఆర్టికల్ 123 అంటే రాజ్యాంగం ఇస్తుంది అనమాట. సో రాజ్యాంగం ఇస్తుంది రాష్ట్రపతికి లేదా గవర్నర్కి. సో ఎప్పుడైతే మనం ఇక్కడ రాష్ట్రపతి గురించి మాట్లాడుతున్నామో అప్పుడు గవర్నర్ని గుర్తు తెచ్చుకోండి, పార్లమెంట్ గురించి మాట్లాడేటప్పుడు స్టేట్ అసెంబ్లీని గుర్తు తెచ్చుకోండి. రిమైనింగ్ పాయింట్స్ అన్నీ కూడా సేమ్. సో రాజ్యాంగం ఇచ్చిన అధికారం, ఓకే, ఏది ఆర్డినెన్స్ తయారు చేయమని. అదేవిధంగా చట్టాలు తయారు చేసేటువంటి అధికారము రాజ్యాంగం ఒక సంస్థకి ఇచ్చింది. ఏది ఆ సంస్థ? డ్రాఫ్టింగ్ కమిటీ. డ్రాఫ్టింగ్ కమిటీ, పార్లమెంట్. డ్రాఫ్టింగ్ కమిటీ ఈడికి ఎందుకు వచ్చింది? అది 1946కే పరిమితం, 1949కి పరిమితం, ఇక్కడ వరకు రాదు. ఓకే, అండ్ డ్రాఫ్టింగ్ కమిటీ 1947 నుంచి మనకి కనిపిస్తుంది, 46లో కూడా రాదు. ఓకే, సో రాజ్యాంగం ఏ విధంగా అయితే ఆర్టికల్ 123 ప్రకారము ఆర్డినెన్స్ తయారు చేసేటువంటి అధికారం రాష్ట్రపతికి ఇచ్చిందో, అదే మాదిరిగా యూనియన్ లిస్ట్లో ఉన్నటువంటి అంశాల మీద చట్టాలు చేసేటువంటి అధికారం పార్లమెంట్కి ఇచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఏమంటున్నాము, ఇక్కడ చిక్కు చూడండి, ట్రిక్. ఎప్పుడైతే పార్లమెంట్ అబ్సెంట్ అవుతుందో లేదా పార్లమెంట్ సమావేశంలో లేదు, విరామంలో ఉంది, విరామంలో ఉన్నప్పుడు ఈ యూనియన్ లిస్ట్లో ఉన్నటువంటి అంశాల మీద చట్టాలు తయారు చేసే అధికారం, దాన్ని మనం ఆర్డినెన్స్ అంటున్నాం. ఎవరికి ఇచ్చింది అని అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ పార్లమెంట్ బిగ్ బ్రదర్, పార్లమెంట్ సమావేశంలో లేనప్పుడు రాష్ట్రపతి చట్టాలు తయారు చేయాలి, వాటిని మనం ఆర్డినెన్స్ అంటున్నాము. సో రాష్ట్రపతి ఈజ్ సెకండ్ బిగ్ బ్రదర్ అని అనుకోండి. అయితే ఇప్పుడు అది ఏదో ఒక సమయం తర్వాత అయితే సమావేశంలోకి వస్తుంది కదా. సో సమావేశంలోకి వచ్చిన తర్వాత అధికార దుర్వినియోగం జరగలేదు అని నిర్ధారణ చేసుకోవడం కోసము ఆ ఆర్డినెన్స్లు ఎందుకు తీసుకొచ్చినారు, పర్పస్ ఏంటి అనేది దాని ముందర ప్రవేశపెట్టాలి. ఎందుకనంటే చట్టాలు తయారు చేసే అధికారం ఎవరికి ఉంది సాధారణంగా అంటే అది పార్లమెంట్కు ఉంది. సో పార్లమెంట్ లేని సమయంలో తాత్కాలికంగా చేసే అధికారం ఆర్డినెన్స్ల ద్వారా రాష్ట్రపతికి ఉంది. సో ముఖ్యంగా ఇప్పుడు చట్టం తయారు చేసేటువంటి అధికారం పార్లమెంట్కు ఉంది కాబట్టి ఆ చట్టం అంటే రాష్ట్రపతి తెచ్చినటువంటి ఆర్డినెన్స్ దుర్బుద్ధి లేదా దురుద్దేశం తోటి తీసుకొచ్చింది కాదు అని నిర్ధారణ చేసుకోవడానికి పార్లమెంట్ ముందల ఉంచుతారనమాట, అది కండిషన్. సో పార్లమెంట్ ముందల ఉంచినప్పుడు పార్లమెంట్ ఏం చేస్తుంది, దాన్ని పాస్ చేస్తుంది, అది ఇంకా తదుపరి చట్టంగా మారిపోతుంది. లేదా పార్లమెంట్ ఏం చేయదు, సైలెంట్గా కూర్చుంటుంది, అది 6 వీక్స్ తర్వాత ఆటోమేటిక్గా డై అయిపోతుంది. 6 వీక్స్ తర్వాత అది ల్యాప్స్ అయిపోతుంది, లేదా చెల్లుబాటు కాకుండా అయిపోతుంది, లేదా చచ్చిపోతుంది అని అనుకోండి. తర్వాత ఇంకొకటి, ఎందుకు తెచ్చినారా అనవసరంగా తలకాయ నొప్పి అని చెప్పేసి పార్లమెంట్ దీన్ని ఒక రెజల్యూషన్ పాస్ చేసి డిసప్రూవ్ చేస్తుంది అనమాట. ఓకే, తక్షణమే ఆపేయండి దీన్ని, 6 వీక్స్ టైం లేదు, ఏమీ లేదు అని చెప్పేసి ఇదొకటి చేయవచ్చు. లేదా సైలెంట్గా ఉంటే వితిన్ 6 మంత్స్ అయిపోతుంది, లేదా పాస్ చేస్తే అది చట్టంగా మారుతుంది. లేదా రాష్ట్రపతి ఇట్లా కూడా చేయవచ్చు, అది సమావేశానికి రాకంటే ముందే రాష్ట్రపతి వాటిని విత్డ్రా చేసుకోవచ్చు అనమాట.
ఓకే, విత్డ్రా చేసుకున్నప్పటికీ కూడా దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ సమాధానం అయితే సభలో ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. సో ఇది ఈ పాయింట్కి సంబంధించినటువంటి వివరణ. తర్వాత ఇది రాష్ట్రపతికి ఉన్నటువంటి విచక్షణ అధికారమా అనంటే కాదు, ప్రధానమంత్రి నేతృత్వంలో ఉన్నటువంటి మంత్రి మండలి సలహాతోటే నడుస్తుంది అనమాట. దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఏంటి అని అంటే, ఇప్పుడు ప్రధానమంత్రి మరియు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ పరిపాలన చేస్తున్నారు. ప్రధానమంత్రి మరియు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ పరిపాలన చేస్తున్నారు. వీళ్ళకి ఏదైనా చట్టాల అవసరం ఏర్పడితే బిల్గా చేసి లోక్సభలో పాస్ చేస్తారు, రాజ్యసభలో పాస్ చేస్తారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తోటి సైన్ చేపిస్తారు, అది యాక్ట్గా మారుతుంది అండ్ వాళ్ళు పరిపాలన చేయడానికి ఆ యాక్ట్ని ఉపయోగించుకుంటారు. సో ఇప్పుడు పార్లమెంట్ సమావేశంలో లేదు, కానీ వీళ్ళకి పరిపాలన చేయడానికి ఒక యాక్ట్ యొక్క అవసరం అయితే ఏర్పడింది. సో ఇప్పుడు వీళ్ళకు ఉన్నటువంటి రెండో ఆల్టర్నేటివ్ ఏంటి అని అంటే, యూజింగ్ ఆర్టికల్ 123 గోయింగ్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆస్కింగ్ హిమ్ టు ప్రోమల్గేట్ అన్ ఆర్డినెన్స్, ఒక ఆర్డినెన్స్ ని జారీ చేయండి అని చెప్పేసి ప్రెసిడెంట్ ని అడగడం. సో చూడండి, సపోజ్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. సో ఒక బేబీ ఉంది, ఆ బేబీకి సే 10 రూపీస్ కావాలి. సో 10 రూపీస్ కావాలి అన్నప్పుడు ద బేబీ గోస్ టు ద ఫాదర్. సో ఫాదర్ ఈజ్ ఇన్ దిస్ కేస్ నాట్ అవైలబుల్ ఎట్ హోమ్. ఫాదర్ ఈజ్ నాట్ అవైలబుల్ ఎట్ హోమ్ అని అనుకోండి. సో నెక్స్ట్ గోస్ టు ద మదర్. అండ్ ఆస్క్స్ ద సేమ్ 10 రూపీస్. సో 10 రూపాయలు మదర్ని అడుగుతారు. సో 10 రూపాయలు మదర్ని అడిగినప్పుడు మదర్ 10 రూపాయలు ఇస్తుంది. ఇచ్చిన తర్వాత ఫాదర్ వస్తారు. ఫాదర్ వచ్చిన తర్వాత ఆ 10 రూపాయలు ఎందుకు తీసుకున్నావు ఏంటి అని చెప్పేసి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదే మాదిరిగా ఇక్కడ చట్టం యొక్క అవసరం ఏర్పడ్డప్పుడు నార్మల్గా పార్లమెంట్ సమావేశంలో ఉంటే పార్లమెంట్ మనకి చట్టం తయారు చేసి ఇస్తుంది. సో పార్లమెంట్ సమావేశంలో లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఆర్డినెన్స్ జారీ చేపించుకొని పరిపాలన అనేది చేసుకుంటారు అనమాట. సో ఇది విచక్షణ అధికారం కాదు అనే పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఆర్డినెన్స్ కి ఒక పరిధి కూడా ఉంటుంది. ఏంటి ఆ పరిధి అని అంటే, ఆర్డినెన్స్ ఇప్పటి వరకు ఉన్నటువంటి చట్టాలను సవరించవచ్చు, తర్వాత ఉన్నటువంటి చట్టాలను రద్దు చేయవచ్చు, తర్వాత పన్ను చట్టాలని కూడా మార్చవచ్చు. కానీ రాజ్యాంగ సవరణ కోసం మాత్రం ఆర్డినెన్స్లని వాడము. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. రాజ్యాంగ సవరణ కోసం ఆర్డినెన్స్లు వాడము, కానీ ఇతర ఏ చట్టాన్ని సవరించాలన్నా కూడా ఆర్డినెన్స్ల ద్వారా సవరణ చేయవచ్చు, లేదా చట్టాలను రద్దు చేయవచ్చు అండ్ పన్ను చట్టాలను కూడా ఆర్డినెన్స్ల ద్వారా మార్చవచ్చు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, సో ఇట్లా ఈ ఆర్డినెన్స్లని జారీ చేసేటువంటి అధికారం అనేది అత్యవసర పరిస్థితుల మీద ఆధారపడి ఉండదన్నమాట. అత్యవసర పరిస్థితులు అంటే ఇందాక చెప్పిన ఆర్టికల్ 352, 356, 360 వీటి మీద ఆధారపడి ఉండదన్నమాట. ఎప్పుడైతే మనకి సమావేశంలో లేదో పార్లమెంట్ సమావేశంలో లేదు అండ్ సపోజ్ ఇప్పుడు COVID-19 ఇంకొక వేవ్ వచ్చింది అని అనుకోండి. సో గాడ్స్ గ్రేస్ రావద్దు, బట్ ఎగ్జాంపుల్ అది మనకి బెస్ట్ సూట్ అయ్యేది అనమాట. సో సడన్ గా ఒక అవుట్ బ్రేక్ వచ్చింది. అవుట్ బ్రేక్ వచ్చినప్పుడు దాన్ని మనం కంట్రోల్ చేయాలంటే ఒక చట్టం యొక్క అవసరం ఏర్పడుతుంది. సో అది జాతీయ అత్యవసర పరిస్థితి లాంటి వాటిపై ఆధారపడి ఉండదు అనమాట ఆర్డినెన్స్ జారీ చేయటం అనేది. ఓకే, సో DC వాడ్వా కేసు అనేది ఆర్డినెన్స్లకు సంబంధించింది. సో ఆర్డినెన్స్ల దుర్వినియోగం చేయకూడదు. సో ఆర్డినెన్స్ల దుర్వినియోగం అని అంటే మళ్ళీ దాన్ని అమలు చేయటము, ఓకే, శాసన చర్యకు దాన్ని ప్రత్యామ్నాయంగా మళ్ళీ వాడుకోవడము అట్లా అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది, మళ్ళీ వాడుకోవడం అంటే ఒక ఆర్డినెన్స్ ని తయారు చేసినాము. సో తయారు చేసిన తర్వాత ఇప్పుడు మాకెవరు అడ్డు అని చెప్పేసి దాన్నే వాడుకుంటున్నాము. దాన్ని మనము శాసనసభ ముందులో ప్రవేశపెట్టము, దాన్ని చెక్ చేయించము, లేకపోతే అది యాక్ట్గా మారేటువంటి అవకాశం కూడా ఇవ్వము. సో దాన్ని మళ్ళీ
ఆర్డినెన్స్ల ద్వారానే పరిపాలన చేస్తే ఏం జరుగుతుందంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ కలిసి లా తయారు చేసేటువంటి అవకాశం కోల్పోతున్నాయి అనమాట. సో ఇది రాజ్యాంగ విరుద్ధం అవుతుంది. సో డిసి వాడ్వా కేసు అనేది దానికి సంబంధించినటువంటి అవసరాన్ని నొక్కి చెప్తుంది అనమాట. దేనికి సంబంధించి డిసి వాడ్వా కేసు అని అంటే ఆర్డినెన్స్ లో దుర్వినియోగం చేయబడకూడదు అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఓకే, సో తక్షణం అవసరమయ్యేటువంటి చట్టాలు, తక్షణంగా అట్లాంటి పరిస్థితులు ఉన్నవి అని మనము అనుకుంటే తప్ప, అలాంటి పరిస్థితులు ఉన్నాయని అనుకుంటే తప్ప ఆర్డినెన్స్లను జారీ చేయకూడదు అని చెప్పేసి ఈ పాయింట్ నొక్కి చెప్తుంది అనమాట. ఒకసారి చూడండి, గవర్నర్కి ఆర్టికల్ 123 ప్రకారం, రాష్ట్రపతికి గవర్నర్కి ఆర్టికల్ 213 ప్రకారం, ఆర్టికల్ 123 ప్రకారము ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం రాష్ట్రపతికి, ఆర్టికల్ 213 ప్రకారము ఆర్డినెన్స్ జారీ చేసేటువంటి అధికారము గవర్నర్కి ఉంది. ఓకే, సో ఈ అధికార పరిధి కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు మొత్తం రాష్ట్రానికి అంటే మొత్తం దేశానికి వర్తిస్తుంది. పార్లమెంట్ తెచ్చిన చట్టం ఏ విధంగా అయితే పూర్తి భారతదేశానికి వర్తిస్తుందో, ఏ విధంగా అయితే అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తిస్తుందో, అదే మాదిరిగా రాష్ట్రపతి తెచ్చిన ఆర్డినెన్స్ అన్ని రాష్ట్రాలకి, అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలకి వర్తిస్తుంది. సో గవర్నర్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ఆయన అధ్యక్షత వహించేటువంటి ప్రత్యక్ష ఆ రాష్ట్ర ద కన్సర్న్ స్టేట్, ఆ సంబంధించినటువంటి రాష్ట్రానికి మాత్రమే అది వర్తిస్తుంది. ఎందుకు అనంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ చేసినటువంటి చట్టం, ఇప్పుడు మనము చేసిన చట్టాలు, తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ చేసిన చట్టాలు కర్ణాటకలో పోయి చెల్లాలి అంటే చెల్లుతాయా? చెల్లవు. అదే మాదిరిగా ఇది కూడా. సో అధికారం ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే రాజ్యాంగం ద్వారా. తర్వాత వీళ్ళకి అధికారం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈయనకు కూడా రాజ్యాంగం ద్వారా. ఈయనకి ఆర్టికల్ 123, ఈయనకు ఆర్టికల్ 213. సో ఎందుకు? ఇది పార్లమెంట్ యొక్క విరామ సమయంలో, ఇది శాసనసభ యొక్క విరామ సమయంలో. శాసనసభలు విరామంలో ఉన్నప్పుడు గవర్నర్, పార్లమెంట్ విరామంలో ఉన్నప్పుడు ఆయన. ఓకే, సో ఆర్టికల్ 123లో వివరించిన విధంగా పరిమితులు, షరతులు వర్తిస్తాయి అన్నమాట. సో దీనికి కూడా పరిమితులు, షరతులు ఉంటాయి. సో ఆర్డినెన్స్లకు ఉన్నటువంటి పరిమితులు, షరతులు ఏంటి అని అంటే, ఒక పరిమితి ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం పైన చాలా డిస్కస్ చేసినాం. ఒకటి ఏంటి? కేవలం విరామంలో ఉన్నప్పుడు మాత్రమే ఆర్డినెన్స్ జారీ చేయాలి, ఒక పాయింట్. తర్వాత ఇప్పుడు రాష్ట్రపతి ఆర్డినెన్స్ వేటి మీద జారీ చేయవచ్చు అని అంటే ముఖ్యంగా యూనియన్ లిస్టులో ఉన్నటువంటి అంశాల మీద జారీ చేయవచ్చు. ఎందుకు? పార్లమెంట్ చట్టాలు చేసేటువంటి అధికారం యూనియన్ లిస్ట్ మీద కలిగి ఉంటుంది, స్టేట్ లిస్ట్ అండ్ కంకరెంట్ లిస్ట్ మీద కూడా ఉంటుంది, బట్ అది డిఫరెంట్ సిచ్యువేషన్. ఇప్పుడు ఒకవేళ రాష్ట్రపతి కాకుండా గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేయాలి అని అంటే గవర్నర్ ఏ లిస్ట్ లో ఉన్నటువంటి అంశాల మీద ఆర్డినెన్స్ జారీ చేయవచ్చు? రెస్పాండ్ ప్లీజ్. ఎస్, కంకరెంట్ లిస్ట్ మీద చేయలేడా? కంకరెంట్ లిస్ట్ కి పార్లమెంట్ కూడా ఉంటాయి సార్, రైట్? పార్లమెంట్ ఉంది, ఓకే, బట్ స్టేట్ లెజిస్లేచర్ కి కూడా ఉంది కదా. అంటే ఎక్కువ పవర్స్ పార్లమెంట్ కే ఉంటాయి. ఓకే, బట్ స్టేట్ లెజిస్లేచర్ కి కూడా ఉంది కదా. మరి అలాంటప్పుడు గవర్నర్ కంకరెంట్ లిస్ట్ మీద చేయవచ్చా, చేయకూడదా ఆర్డినెన్స్? ఎస్, యు ఆర్ వెరీ క్లోజ్. ఓకే, సో అంటే మీరు ఇప్పుడు ప్రెసిడెంట్ యూనియన్ లిస్ట్ మీద మాత్రమే చేయాలి అని అన్నారు కాబట్టి గవర్నర్ కి కూడా అలానే స్టేట్ లిస్ట్ మీద మాత్రమే అలా ఉంటుంది. ఓకే, అట్లా అర్థమైందా? పార్లమెంట్ కి ఏ ఏ అంశాల మీద చట్టాలు చేసేటువంటి అధికారం ఉంటుందో, పార్లమెంట్ కి ఏ ఏ అంశాల మీద చట్టాలు తయారు చేసే అధికారం ఉంటుందో, రాష్ట్రపతికి ఆ ఆ అంశాల మీద ఆర్డినెన్స్ జారీ చేసేటువంటి అధికారం ఉంటుందన్నమాట. రాష్ట్రపతికి ఆ ఆ అంశాల మీద. సో పార్లమెంట్ కి ఏ ఏ అంశాల మీద అయితే చట్టాలు చేసే అధికారం ఉంటుందో అటువంటి అన్ని అంశాల మీద రాష్ట్రపతికి ఆర్డినెన్స్ జారీ చేసేటువంటి అధికారం ఉంటుంది. తర్వాత
రాష్ట్ర శాసనసభలు ఏ అంశాల మీద చట్టాలు తయారు చేయగలవో అటువంటి అన్ని అంశాల మీద గవర్నర్ కి ఆర్డినెన్స్ తయారు చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు చెప్పు, రాష్ట్రపతికి ఆర్డినెన్స్ జారీ చేసేటువంటి అధికారం ఏ అంశాల మీద ఉంది? ఏవైతే చట్టాలు పార్లమెంట్ చేస్తాయో వాటి మీద రాష్ట్రపతికి. వెరీ గుడ్. బట్ అవి ఏంటి? యూనియన్ లిస్ట్, యూనియన్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్, కంకరెంట్ లిస్ట్, స్టేట్ లిస్ట్ కూడా. స్టేట్ లిస్ట్. ఎందుకనంటే పార్లమెంట్ కి చట్టాలు తయారు చేసే అధికారం యూనియన్ లిస్ట్ మీద ఎక్స్క్లూజివ్ గా, తర్వాత కంకరెంట్ లిస్ట్ రాష్ట్రాలతోటి కలిసి, స్టేట్ లిస్ట్ లో 5 ప్రత్యేక పరిస్థితులు అని చెప్పుకున్నాం. అదే మాదిరిగా ఇప్పుడు గవర్నర్ విషయంలో గవర్నర్ కి ఆర్డినెన్స్ జారీ చేయడానికి ఏ అంశాల మీద ఉంది అధికారం? స్టేట్ లిస్ట్ అండ్ కంకరెంట్ లిస్ట్. రాష్ట్ర జాబితా మరియు ఉమ్మడి జాబితాలో ఉండేటువంటి అన్ని సబ్జెక్ట్స్ మీద ఆర్డినెన్స్ జారీ చేసేటువంటి అధికారము గవర్నర్ కి ఉంటుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు పరిమితి చూడండి, ఏంటి పరిమితి? అర్థమైంది కదా. సో రాష్ట్రపతి జారీ చేసేటువంటి ఆర్డినెన్స్ మీద ఉన్నటువంటి పరిమితి ఏంటి అని అంటే, పార్లమెంట్ కి ఎలాంటి పరిమితులు ఉంటాయో అలాంటి పరిమితులు ఉంటాయి. ఉదాహరణ, పార్లమెంట్ యూనియన్ లిస్ట్ లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ మీద జారీ చేయాలి చట్టాలు. సో అదే ఆర్డినెన్స్ కూడా అదే వర్కౌట్ అవుతుంది. పార్లమెంట్ చేసినటువంటి చట్టాలు ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించకూడదు, ఆర్డినెన్స్లు కూడా ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించకూడదు. సో అది కండిషన్ అన్నమాట. అర్థమవుతుందా? తర్వాత మంత్రి మండలి సలహా మేరకు మాత్రమే ఆర్డినెన్స్లు జారీ చేయబడతాయి కాబట్టి ఇవి డిస్క్రిషనరీ పవర్స్ కావు, విచక్షణ అధికారాలు కావు. యాక్చువల్లీ మనకి రాష్ట్రపతికి గవర్నర్కి ఇద్దరికి సంబంధించి విచక్షణ అధికారాల గురించి చదువుతాము, కానీ మరి ఇవి విచక్షణ అధికారాలా అనంటే కావు అని గుర్తుపెట్టుకోవాలి. సో వ్యవధి ఎంత అనంటే, పార్లమెంట్ ముందు వాటిని ఉంచాలి ఎప్పుడు? అవి సమావేశం అయిన తర్వాత. రాష్ట్ర శాసనసభల ముందు ఉంచాలి అవి సమావేశం అయిన తర్వాత. సమావేశం అయిన తర్వాత అవి ఎన్ని నెలలు లేదా ఎన్ని వారాలు లైవ్ ఉండగలుగుతవి అంటే 6 వీక్స్. 6 వీక్స్ తర్వాత వాటి యొక్క వ్యాలిడిటీ అనేది ఆటోమేటిక్గా ల్యాప్స్ అయిపోతుంది. 6 వీక్స్ తర్వాత వాటి యొక్క వ్యాలిడిటీ అనేది ఆటోమేటిక్గా ల్యాప్స్ అయిపోతుంది. ఒకవేళ పార్లమెంట్ దానికంటే ముందే డిసప్రూవల్ చేసేవచ్చు. పార్లమెంట్ దానికంటే ముందే డిసప్రూవల్ చేస్తుంది. సో ఇది యూనియన్ అధికార పరిధిలోకి వచ్చేటువంటి అంశాలు. సో ఇది రాష్ట్ర అధికార పరిధిలోకి వచ్చేటువంటి అంశాలు. సో పారదర్శకత అవసరం ఏంటి అని అంటే, తక్షణ చట్టం అవసరమయ్యేటువంటి పరిస్థితులను వివరిస్తూ ఇవి చేయబడతాయి అన్నమాట. సో తక్షణ పరిస్థితులు అవసరమైతాయి కాబట్టి ఇవి చేయబడతాయి. ఒకసారి క్విక్గా రీక్యాప్ చేయండి, ఎందుకు అవసరం మనకు ఈ ఆర్డినెన్స్ అని అంటే, ఆర్డినెన్స్ అనేది 123 ప్రకారము రాష్ట్రపతికి ఇవ్వబడ్డ అధికారం, తర్వాత 213 ప్రకారము గవర్నర్స్కి ఇవ్వబడ్డటువంటి అధికారం. సో శాసనసభలు అంటే పార్లమెంట్ కావచ్చు, రాష్ట్ర శాసనసభలు కావచ్చు, అవి విరామంలో ఉన్నప్పుడు అట్లాంటి సమయంలో చట్టం యొక్క అవసరం ఏర్పడితే, ఆ సిచ్యువేషన్ని సక్సెస్ఫుల్గా ఓవర్కమ్ చేసి పరిపాలన కంటిన్యూ చేయడానికి వాడేటువంటి ఇదొక మెకానిజం అన్నమాట. ఓకే, సో అత్యవసరం అని చెప్పేసి రాష్ట్రపతి భావించాలి. తర్వాత విరామ సమయంలోనే ఒకటే సభనా 2 సభలు కూడానా అంటే 2 సభలు విరామంలో ఉన్నా ఓకే, ఒక సభ విరామంలో ఉన్నా కూడా ఓకే. సో ఇట్లా ఆర్డినెన్స్ అనేది మనకు తయారు చేయడం జరుగుతుంది. ఎవరు సంతృప్తి చెందాలి అని అంటే రాష్ట్రపతి సంతృప్తి చెందాలి. సో పార్లమెంట్ వేటి మీద అయితే చట్టాలు తయారు చేయగలుగుతుందో వాటి మీద ఆర్డినెన్స్ తయారు చేస్తాడు మన రాష్ట్రపతి. తర్వాత రాష్ట్ర శాసనసభలు వేటి మీద అయితే ఆర్డినెన్స్లు జారీ చేస్తాయో రాష్ట్ర శాసనసభలు వేటి మీద అయితే చట్టాలు చేస్తాయో వాటి మీద మన గవర్నర్ ఆర్డినెన్స్లు జారీ చేస్తారు. సో సేమ్
పరిమితులు ఉంటాయి అన్నమాట. పార్లమెంట్ చట్టాలకు ఎటువంటి పరిమితులు వర్తిస్తాయో అటువంటి చట్టాలే ఆర్డినెన్స్లకి వర్తిస్తాయి. మరో మాటలో చెప్పుకోవాలి అని అంటే ఆర్డినెన్స్లు ఆర్టికల్ 13లో ఉన్నటువంటి యాక్ట్ లేదా లా యొక్క డెఫినేషన్లో భాగమే. ఓకే, ఆర్టికల్ 13లో ఉన్నటువంటి లా యొక్క డెఫినేషన్లో భాగమే. సో పార్లమెంట్ పరిశీలన ఉంది, తప్పనిసరిగా పార్లమెంట్ ముందల ఉంచాలి. ఓకే, ఎందుకు అనంటే అవి మిస్యూజ్ చేయబడలేదు అని చెప్పేసి. సో దీని యొక్క వ్యాలిడిటీ ఎంత అంటే ఓన్లీ 6 వీక్స్ ఉంటుంది. ఓన్లీ 6 వీక్స్ ఉంటుంది. ఇంకొకటి 6 మంత్స్ కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. ఇది అయిపోయిన వెంటనే గుర్తు చేయండి, చెప్తా. సో ప్రధానమంత్రి నేతృత్వంలో ఉన్న మంత్రి మండలి యొక్క సలహా సహకారం మేరకు మాత్రమే ఆర్డినెన్స్ జారీ చేస్తారు. కాబట్టి ఇది రాష్ట్రపతి యొక్క విచక్షణ అధికారం కాదు. అదే మాదిరిగా గవర్నర్ది కూడా విచక్షణ అధికారం కాదు. ఓకే, సో దీని యొక్క పరిధి ఏంటి అని అంటే రాజ్యాంగ సవరణ కోసం దీన్ని వాడము, బట్ పన్నుల చట్టాలు సవరించడానికి లేదా ఏదైనా చట్టాన్ని ఆపేయటానికి, ఏదైనా చట్టాన్ని రద్దు చేయడానికి ఆర్డినెన్స్లని వాడవచ్చు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ప్రత్యేకమైనటువంటి జాతీయ అత్యవసర పరిస్థితి లాంటివి కూడా ఏం అవసరం లేదు. సో బస్ ఏంటి కండిషన్ అంటే 1 పార్లమెంట్ విరామంలో ఉండాలి, 2 చట్టం యొక్క అవసరం ఏర్పడాలి. ఇవి 2. సో DC వాడ్వా కేసు దానికి సంబంధించింది. అండ్ ఇవి మనకి గవర్నర్కి మరియు రాష్ట్రపతికి ఉన్నటువంటి కంపారిజన్కి సంబంధించిన విషయం అన్నమాట. కంపారిటివ్లీ మనం చూసినాం. అయితే మనకి ఇప్పుడు పార్లమెంట్ విరామం అని అంటున్నాం. సో మరి పార్లమెంట్ రాజ్యాంగం ప్రకారము ఎన్ని నెలలు విరామం తీసుకోవచ్చు? ఎవరైనా సమాధానం చెప్పండి. రాజ్యాంగం ప్రకారము, కాన్స్టిట్యూషన్ ప్రకారము ఎన్ని రోజులు విరామం తీసుకోవచ్చు? ఎవరైనా చెప్పండి. 6 months. 6 months. ఇంకా ఎవరైనా? సిక్స్ మంత్స్ అనే వాళ్ళు ఎంతమంది? మామూలుగా సంవత్సరానికి 2 సార్లు సమావేశం అవ్వాలి సార్ రూల్ ప్రకారం. విచ్ ఆర్టికల్? సో ఆర్టికల్ 82 of the Constitution of India says that so there shall not be a gap of 6 months or లేకపోతే they shall meet twice in an year. ఒక సంవత్సరంలో 2 సార్లు కలవాలి అని అంట. సో ఇట్లా చెప్తుంది అనమాట. 2 సమావేశాలకు మధ్యన 2 సమావేశాలు అనే వర్డ్ కూడా ఉండదు. ఏముంటుంది అని అంటే కంప్లీట్ అయిపోయిన సమావేశం మరియు మళ్ళీ వచ్చేటువంటి సమావేశం, ఈ రెండింటికి మధ్యన 6 months గ్యాప్ ఉండకూడదు అని అంటుంది. అంటే అర్థం ఏంటి? ఒక సంవత్సరాన్ని మనం సగం సగంగా విడదీస్తే ఇటు 6 ఇటు 6, సో మధ్యలో ఉంది ఇదన్నమాట. ఓకే, సో మధ్యలో ఉంది ఇది. అంటే 2 హాఫ్స్గా డివైడ్ చేస్తే ఒక సంవత్సరానికి అట్లీస్ట్ ట్వైస్, ఒక సంవత్సరానికి అట్లీస్ట్ ట్వైస్ సెషన్ అనేది జరగాలి పార్లమెంట్ది. ఓకే, సో ట్వైస్ సెషన్ జరగాలి. అంటే ఇక్కడ ఇప్పుడు జరిగింది ఇక్కడ సమావేశం మొదట్లో, అంటే జనవరిలో జరిగింది అనుకోండి. జనవరి నుంచి ఫిబ్రవరి వరకు జరిగి ఆ తర్వాత ఇంకా కంటిన్యూస్గా రిసెస్లోనే ఉంది. సో మళ్ళీ 6 months గ్యాప్ తీసుకొని మళ్ళీ సమావేశం జరుగుతుంది. సో ఇట్లా 2 సమావేశాలు జరగాలి ఒక సంవత్సరంలో. సో రెండింటి మధ్యన గ్యాప్ 6 months కంటే ఎక్కువ ఉండకూడదు. 6 months కంటే ఎక్కువ ఉండకూడదు అని అంటే అర్థం 6 months అయితే మినిమం ఉండొచ్చు. సో ఇప్పుడు ఇది విరామం ఎన్ని నెలలు తీసుకోవచ్చు అని అంటే 6 months విరామం తీసుకోవచ్చు. సో మనం గరిష్టంగా ఒక ఆర్డినెన్స్ యొక్క జీవితకాలం ఎంత అనుకోవచ్చు అని అంటే 6 months and 6 weeks అని అనుకోవచ్చు. ఆర్డినెన్స్ యొక్క జీవితకాలం ఎంత అనుకోవచ్చు అంటే 6 months and 6 weeks. ఎందుకు? అది రిసెస్లోకి వచ్చింది, పార్లమెంట్ విరామంలోకి ఎంటర్ అయింది, వెంటనే ఆర్డినెన్స్ జారీ చేసినాము, మళ్ళీ అది సమావేశంలో రావడానికి 6 months పడుతుంది. సో ఈ ఆర్డినెన్స్ 6 months వరకు ఉంటుంది. అండ్ అది సమావేశంలోకి వచ్చిన తర్వాత కూడా 6 weeks వరకు వ్యాలిడ్ ఉంటుంది. సో కాబట్టి గరిష్టంగా
ఒక ఆర్డినెన్స్ యొక్క జీవిత కాలం 6 months and 6 weeks అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో 6 weeks కంపల్సరీ ఎప్పుడు అని అంటే అది సమావేశమైన తర్వాత 6 weeks అనేది కంపల్సరీగా అది ఇన్వాలిడ్ అయిపోతుంది, లేదా ఒకవేళ పార్లమెంట్ పాస్ చేస్తే అది చట్టంగా మారిపోయేటువంటి అవకాశం ఉందన్నమాట. క్లియర్ అయ్యింది? ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. తర్వాత మనకి రాష్ట్రపతి మరియు గవర్నర్కి ఉన్నటువంటి క్షమాభిక్ష అధికారాలు దాని గురించి డీల్ చేస్తాం. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. డౌట్స్ ఆర్ క్వశ్చన్స్? సరే, ఆర్టికల్ 82 అని చెప్పారు సెషన్స్ గురించి. ఆర్టికల్ 82 రీఅడ్జస్ట్మెంట్ ఆఫ్ Article 82 readjustment of the boundaries. So sessions 85. Yes, so 85 is the sessions of the parliament. So parliament sessions గురించి. Okay, so 85 అనేది పార్లమెంట్ సమావేశాల గురించి. కరెక్ట్ చేసుకోండి, పార్లమెంట్ సమావేశాలు. 82 ఇంపార్టెంట్. 82 ఏంటి అని అంటే టెరిటోరియల్ రీఅడ్జస్ట్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యుయెన్సీస్, అంటే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ. హూ ఇస్ దట్ ఇంటెలిజెంట్ ఫెలో? స్పందన. లాస్ట్ టైం రీఅడ్జస్ట్మెంట్ దాని గురించి డిస్కస్ చేసాం కదా. ఎస్ చిన్న మిస్టేక్స్ దొర్లుతాయి అప్పుడు. మైండ్ యాబ్సెంట్, ఏదో డిస్కసింగ్ అట్లా. మైండ్ యాబ్సెంట్ అంటే కొన్నిసార్లు మైండ్లో మనకు ఒకటి వస్తుంది, అది మనకి అన్కాన్షియస్గానే నోట్లో నుంచి వర్డ్స్ వచ్చేస్తాయి కొన్నిసార్లు. ఓకే, సో ఇది కరెక్ట్ చేసుకోండి ఒకసారి. ఇంకా దీంట్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? నో క్వశ్చన్స్. ఓకే, సో లెట్ us డిస్కస్ అబౌట్ ద రాష్ట్రపతి యొక్క క్షమాభిక్ష అధికారాలు. ఓకే, సో ఆర్టికల్ 72 ప్రకారం చెప్పండి మేడం. సార్, ఇది ఆర్డినెన్స్ జారీ చేయడం ఇది మనం 1861 కౌన్సిల్ నుంచి తీసుకున్నాం. ఓకే, సో ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1861లో గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్ కి ఆర్డినెన్స్ జారీ చేసేటువంటి అధికారం ఇచ్చినారు. సో ఇదొక మళ్ళీ పెద్ద స్టోరీ. ఇక్కడ ఉన్న మెకానిజం అక్కడ ఉండదు మళ్ళా. ఓకే, సో ఇక్కడైనా మనం అంటున్నాము ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చెప్తేనే ఇక్కడ మన ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ జారీ చేస్తాడు. కానీ అప్పుడు గవర్నర్ జనరల్ ఏం చేసేటోడు అని అంటే డైరెక్ట్గా, అంటే ఇక్కడ నెక్స్ట్ గవర్నర్ జనరల్ తర్వాత వైస్రాయ్ వస్తారు. సో వాళ్ళు ఏం చేస్తారు అని అంటే వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ ద మినిస్టర్స్, సో మినిస్టర్స్ తోటి సంబంధం లేకుండానే డైరెక్ట్గా ఆర్డినెన్స్లో జారీ చేసుకుంటారు. ఓకే, బట్ సమ్హౌ ఆర్డినెన్స్లో ఇచ్చింది గవర్నర్ జనరల్కి. ఇది 1861 యాక్ట్లో అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇంకా దాట్స్ ఆల్. సరే, సో ఇప్పుడు క్షమాభిక్ష అధికారాలు. ఓకే, సో క్షమాభిక్ష అధికారాలు ఒకసారి చూడండి. ఆర్టికల్ 72 రాష్ట్రపతికి క్షమాపణ ఇచ్చేటువంటి అధికారం ఇస్తుంది. ఒకటి, ఎటువంటి కోర్ట్ అయినా సరే. రెండోది కోర్ట్ మార్షల్ అయినా సరే. కోర్ట్ మార్షల్ అని అంటే ఏం లేదు, మనకి 2 కోర్టులు ఉంటాయి. ఒకటి సివిల్ కోర్ట్స్ అండ్ మిలిటరీ కోర్ట్స్. ఒకటి సివిల్ కోర్ట్స్ అండ్ మిలిటరీ కోర్ట్స్. సివిల్ కోర్ట్స్ అంటే ఇప్పుడు మనకి కనిపించేటువంటివి అన్ని సివిల్ కోర్ట్స్. మిలిటరీ కోర్ట్స్ అంటే మిలిటరీ పీపుల్కి సంబంధించినటువంటి కోర్ట్స్ ఉంటాయి, వాటిని మనము మిలిటరీ కోర్ట్స్ అని చెప్పేసి అంటాం. దీనికి మించిన డెఫినేషన్ ఏమీ కూడా లేదన్నమాట. ఓకే, సో కాబట్టి సివిల్ కోర్ట్స్ కాకుండా
తర్వాత మిలిటరీ పీపుల్ హ్యాండ్లో ఉన్నటువంటి కోర్ట్స్ని మనం మిలిటరీ కోర్ట్స్ అని అంటాం. సరే, మనం డీటెయిల్స్లోకి ముందల వెళ్దాం. బట్ ఆర్టికల్ 72 ప్రకారము రాష్ట్రపతికి క్షమాపణ ఇచ్చేటువంటి అధికారాలు ఉన్నాయి. ఒకటి సివిల్ కోర్ట్స్, 2 మిలిటరీ కోర్ట్స్, 3 మరణశిక్షని రద్దు చేయటం, 3 మరణశిక్షని రద్దు చేయటం. అదే గవర్నర్కి సివిల్ కోర్టుకి సంబంధించి అధికారం ఉంటుంది, కానీ మిలిటరీ కోర్టుకి సంబంధించి క్షమాపణలు ఇచ్చేటువంటి అధికారం ఉండదు. ఓకే, క్షమాపణ మిలిటరీ కోర్టుకి సంబంధించి అధికారం ఉండదు. సో బిఫోర్ వి గో అండ్ డిస్కస్ ఆల్ దిస్, ఒక బ్యాక్గ్రౌండ్ ఇస్తా చూడండి, ఒక బ్యాక్గ్రౌండ్. సో ఇక్కడ తీసుకోండి గవర్నర్, ఇక్కడ తీసుకోండి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఇప్పుడు ఈయనకి 72 ప్రకారము క్షమాపణ ఇచ్చే అధికారం, 161 ప్రకారము క్షమాపణ ఇచ్చే అధికారం ఈయనకి. ఇక్కడ ఈయన ఎగ్జిక్యూటివ్ హెడ్, ఈయన ఎగ్జిక్యూటివ్ హెడ్ అంటే చట్టాలు అమలు చేసే వాళ్ళకి ఈయన హెడ్. అంటే ఇట్లా కూడా అనుకోవచ్చు, చట్టాలు అమలు చేయటంలో ఈయన హెడ్. సో ఇట్లా చట్టాలు ఎవరు తయారు చేస్తున్నారు? లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సైన్ చేస్తే అది యాక్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్, గవర్నర్ సైన్ చేస్తే అది యాక్ట్ అవుతుంది కదా. అయితే ఇప్పుడు ఈ యాక్ట్ దేనికి సంబంధించింది అని అంటే, సపోజ్ సే అగేన్స్ట్ ద డౌరీ, ఈ చట్టం అగేన్స్ట్ డౌరీ, ఈ చట్టం అగేన్స్ట్ చైల్డ్ మ్యారేజ్, ఈ చట్టం అగేన్స్ట్ చైల్డ్ మ్యారేజ్. వరకట్నానికి వ్యతిరేకంగా తెచ్చింది పార్లమెంట్ చట్టం. తర్వాత బాల్య వివాహాలకి వ్యతిరేకంగా తెచ్చింది రాష్ట్రం యొక్క చట్టం. సో ఇప్పుడు దీన్ని పార్లమెంట్ యొక్క స్టోరీ అయిపోయింది, చట్టం తయారు చేసి ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ వాళ్ళ మొఖాన పడేస్తుంది అనమాట, అమలు చేయండిరా అని చెప్పేసి. సో ఎగ్జిక్యూటివ్ వాళ్ళ మొఖాన పడేసినప్పుడు ఎగ్జిక్యూటివ్ వాళ్ళు అమలు చేస్తారు. సో ఇక్కడ ఇవి రెండు మహిళలకి సంబంధించింది కాబట్టి ఇది యూనియన్ గవర్నమెంట్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ ట్రైబల్ అఫైర్స్ మన దగ్గర అయితే, బట్ సేమ్ నేమ్ తోటి పిలుచుకుందాం, నో ప్రాబ్లం. సో మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు. సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు అని అంటే అమలు చేస్తున్నారు, వీళ్ళు కూడా అమలు చేస్తున్నారు. అమలు చేసే క్రమంలో ఒకడేం చేస్తాడు, సో ద ఇంటెలిజెంట్ ఫెలో, నాట్ ఇంటెలిజెంట్ కాదు, కన్నింగ్ ఫెలో. సో ఈ కన్నింగ్ ఫెలో డౌరీ తీసుకుంటాడు. తర్వాత ఇక్కడ ఇంకొక కన్నింగ్ ఫెలో చైల్డ్ మ్యారేజ్ చేసుకుంటారు, ఇంకొక కన్నింగ్ ఫెలో చైల్డ్ మ్యారేజ్ చేసుకుంటారు. అయితే ఇప్పుడు యూనియన్ గవర్నమెంట్ చేసిన చట్టం ప్రకారము డౌరీ తీసుకున్నందుకు ఈయన మీద కేసు ఫైల్ అయితే కోర్టు ఒక తీర్పు చెప్తుంది అనమాట. క్లియర్గా వినాలి, కోర్టు ఒక తీర్పు చెప్తుంది. ఏమని తీర్పు చెప్తుంది అని అంటే, మిస్టర్ ఎక్స్, సో మీరు పార్లమెంట్ చేసిన ప్రొహిబిషన్ ఆఫ్ డౌరీ యాక్ట్ కింద మీరు దోషిగా తేలినారు. సో మీరు దోషిగా తేలినారు కాబట్టి మీకు 10 సంవత్సరాల జైలు శిక్ష. సో ఆ జైలు శిక్ష ఏంటి అనేది కూడా ఆ చట్టంలో ఉంటుంది. సో సపోజ్ నేను అంటున్న 10 సంవత్సరాలు అని, జస్ట్ అజంప్షన్. సో నీకు 10 సంవత్సరాలు జైలు శిక్ష, ఖతం. సో మిస్టర్ ఎక్స్కి ఇప్పుడు 10 years జైలు అయ్యింది. ఓకే, తర్వాత ఇంకొక మిస్టర్ ఎక్స్, ఇది స్టేట్కి సంబంధించిన. సో ఇతని మీద కూడా చైల్డ్ మ్యారేజ్ చేసుకున్నందుకు కేసు ఫైల్ అవుతుంది అండ్ ద జడ్జ్ ఆర్ ద కోర్ట్ ఫైండ్స్ హిమ్ ద గిల్టీ ఆఫ్ ద అఫెన్స్. సో ఆయన గిల్టీ అంటే నేరస్తుడు అని రుజువు అవుతుంది. ఈయనకి కూడా 10 years సెంటెన్స్ అవుతుంది అనమాట. ఈయనకి కూడా 10 సంవత్సరాలు జైలు శిక్ష అవుతుంది. సో ఇక్కడ నాకు మీరు చెప్పాలి, ఎక్కడ ఏం ఉల్లంఘన జరిగింది అనేది. సో మీకు అట్లీస్ట్ మీకు దీంట్లో ఏం అర్థమైంది అనేది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాయింట్ చెప్పాలి నాకు ఇంత స్టోరీలో. ఫటాఫట్.
చెప్పండి. ఏం అర్థం కాలేదు? చెప్పండి ఎవరైనా. మీతో పట్టాలి బెట్, ఎవరు ఎక్కువసేపు సైలెంట్గా ఉంటారో చూడాలి అని చెప్పేసి. యూ పీపుల్ విల్ విన్. ఓకే, సో ఇక్కడ ఏం కనిపిస్తుంది అని అంటే కేంద్రం యొక్క చట్టం ఉల్లంఘించబడింది అనమాట. కేంద్రం చేసిన చట్టం ఉల్లంఘించబడింది. ఇక్కడ రాష్ట్రం చేసిన చట్టం ఉల్లంఘించబడింది. ఈ ఒక్క పాయింట్ని అర్థం చేయించడానికి ఇంత పెద్ద తతంగం అనమాట. సో యూనియన్ చట్టాలకు వ్యతిరేకంగా నేరాలు, ఓకే, యూనియన్ చట్టాలకు వ్యతిరేకంగా నేరాలు రుజువు అయిన వ్యక్తి అటువంటి శిక్షలకు సంబంధించి రాష్ట్రపతి క్షమాపణలు ఇస్తాడు. ఇగో ఈ ఒక్క పాయింట్ కోసం ఇంత పెద్ద స్టోరీ, బట్ స్టిల్ మీరు ఏమీ ఉలకరు పలకరు. ఓకే, సో చూడండి ఏం జరిగిందో. సో ఇక్కడ కేంద్రం పార్లమెంట్ చట్టం తయారు చేసింది. సో ఆ పార్లమెంట్ చేసిన చట్టం ప్రకారం ఈ పర్సన్ ఎక్స్ ఆ చట్టాన్ని ఉల్లంఘించినాడు. సో ఉల్లంఘించినాడు కాబట్టి కోర్టు ఆ చట్టంలో ఉన్నట్టుగా ఇతనికి శిక్ష వేసింది. బట్ ఈయనకి ఇంకా చివరిగా ఎవరైనా దిక్కు ఉన్నారా ఈయనను రక్షించడానికి అని అంటే రాష్ట్రపతి ఉన్నాడు అనమాట. సో అదే మాదిరిగా అక్కడ రాష్ట్రాలకు సంబంధించిన చట్టాల ఉల్లంఘన జరిగితే కాపాడడానికి లేదా క్షమాపణ ఇవ్వడానికి గవర్నర్ ఉన్నారనమాట. సో కేంద్ర చట్టాలకి సంబంధించిన కేసులు అయితే సపోజ్ ఇప్పుడు కొంతమంది టెర్రరిస్ట్ రిలేటెడ్ కేసెస్లో ఇరుక్కుంటారు. ఓకే, అలాంటి వ్యక్తులకి జైలు శిక్ష పడుతుంది. అలాంటి వాళ్ళు క్షమాపణ తీసుకోవాలి అని అంటే ప్రెసిడెంట్ దగ్గరికి పోవాలి. సో ఆల్రెడీ మనకి డివిజన్ ఆఫ్ అథారిటీ, డివిజన్ ఆఫ్ పవర్ ఉంది కదా 7వ షెడ్యూల్లో. సో ఎవరు ఏ చట్టాలు తయారు చేసుకోవాలి అని. సో ఇట్లా చట్టాలు తయారు చేసిన తర్వాత ఎవరి చట్టం ఉల్లంఘించబడిందో వాళ్ళకి ఆ చట్టానికి సంబంధించి క్షమాపణ ఇచ్చేటువంటి అధికారం ఉంటుంది. సో కేంద్రం యొక్క చట్టం ఉల్లంఘించబడితే, సో ఇప్పుడు పర్సన్ ఎక్స్ కేంద్రం యొక్క చట్టం ప్రకారము నేరస్తుడు కాబట్టి ఇతనికి క్షమాపణ ఎవరు ఇవ్వాలి అంటే రాష్ట్రపతి. ఇంకొక పర్సన్ ఎక్స్ రాష్ట్రానికి సంబంధించినటువంటి చట్టాలకి నేరస్తుడు. సో ఇక్కడ గవర్నర్ ఇతనికి క్షమాపణ అనేది ఇవ్వాలన్న. ఒకసారి చూడండి. సో ఇదొక కార్యనిర్వాహక అధికారం అనమాట. క్షమాపణ ఇవ్వటం అనేది కార్యనిర్వాహక అధికారం. సో ఇట్లా అడగొచ్చు క్వశ్చన్, ఇది రాష్ట్రపతికి ఉన్నటువంటి న్యాయ అధికారం, జుడిషియల్ అధికారం అని చెప్పేసి నో. బట్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా ఆర్డినెన్స్ మేకింగ్ అధికారం. ఆర్డినెన్స్ తయారు చేసేటువంటి అధికారం మాత్రం అది అది శాసన అధికారం అన్నమాట. ఆర్డినెన్స్ తయారు చేయటం అనేది శాసన అధికారము. బట్ రిమైనింగ్ అన్ని అధికారాలు కార్యనిర్వాహక అధికారాలే. ఈవెన్ దో మనం వాటిని న్యాయ అధికారాలు, కార్యనిర్వాహక అధికారాలు, ఆర్థిక అధికారాలు, మిలిటరీ అధికారాలను డివైడ్ చేసి చదువుకున్నప్పటికీ కూడా అవి అన్నీ కూడా కార్యనిర్వాహక అధికారాలే. పాయింట్ బ్లైండ్ గా గుర్తుపెట్టుకోవాలి. ఎక్సెప్ట్ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్, ఆర్డినెన్స్ చేసేటువంటి అధికారం తప్ప రిమైనింగ్ అధికారాలన్నీ కూడా కార్యనిర్వాహక అధికారాలు. సో ఇతను న్యాయ వ్యవస్థ నుంచి స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటాడనమాట. కానీ ఇతను అప్పీల్ కోర్ట్ లాగా ఉండడు. ఇదొక పాయింట్ ని నోట్ చేయాలి. సో ఇప్పుడు పర్సన్ ఎక్స్ ఏం చేసినాడు అని అంటే కోర్టుకి వెళ్ళినాడు. కోర్టులో ఈయనకు శిక్ష పడింది. శిక్ష పడినప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్తాడు. సో ఇప్పుడు ఈయన అప్పీల్ కోర్ట్ లాగా ఉంటున్నాడా? నో, అప్పీల్ కోర్ట్ లాగా కాదు. సో మళ్ళీ ఇక్కడ అప్పీల్ అంటే ఏంటో అని నేనైతే చెప్పట్లేను. ఓకే, సో అప్పీల్ కోర్ట్ లాగా ఉండడనమాట. సో జస్ట్ కోర్టు వ్యవస్థ నుంచి స్వతంత్రంగా ఉంటాడు. మరియు కోర్టు తీసుకున్నటువంటి దృష్టికోణం నుంచి వేరే దృష్టికోణంలో ఆయన ఎగ్జామిన్ చేస్తాడనమాట ఆ కేసుని. సో ఏమైనా న్యాయపరమైనటువంటి లోపాలు ఉంటే
లేదా కఠినమైనటువంటి శిక్షల నుంచి తప్పించడం కోసము ఏమైనా న్యాయపరమైనటువంటి లోపాలు ఉంటే లేదా కఠినమైనటువంటి శిక్షల నుంచి రక్షించడానికి. జ్యుడిషియల్ ఎర్రర్స్ కూడా ఉంటాయి. తప్పు చేయని వ్యక్తి కూడా తప్పుడు సాక్ష్యాల కారణంగా శిక్ష పడేటువంటి అవకాశాలు ఉంటాయి. మన ఒక ఫేమస్ సైంటిస్ట్ లైఫ్ లాంగ్ జైల్లో ఉండి రిలీజ్ అయినారు. ఆయన పేరేమి నాకు గుర్తురాట్లేదు కరెంట్లీ. తంబి దురై ఆర్ సంబడి. ప్రొఫెసర్ సాయిబాబా. ప్రొఫెసర్ సాయిబాబా. సో ఆయన ఆయనది కూడా ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. ప్రొఫెసర్ సాయిబాబా, నంబి నారాయణ్. ఎస్. సో నంబి నారాయణ్ ఆయన ఒక సైంటిస్ట్. ఏదో తప్పుడు ఆధారాల కారణంగా లైఫ్ లాంగ్ ఆయన జైల్లో ఉన్నాడు అండ్ రీసెంట్ గా రిలీజ్ అయినాడు. అండ్ ఈయన కూడా ప్రొఫెసర్ సాయిబాబా, ఈయన కూడా సమ్ టెర్రరిస్ట్ కి సంబంధించిన కేసులో ఇరుక్కున్నాడు అండ్ ఇప్పుడు కోర్టు కొట్టేసింది అనమాట ఆయన కేసుని. సో ఆయన కూడా రిలీజ్ అయినాడు. సో ఇట్లా ఏదైనా జ్యుడిషియల్ ఎర్రర్స్ ఉంటే అట్లాంటి జ్యుడిషియల్ ఎర్రర్స్ ని పరిశీలన చేయటం కోసము ఇటువంటి అధికారాలు అనేవి మన కార్యనిర్వాహక అధిపతులకు ఇవ్వటం జరిగిందనమాట. సో ఏమేమి ఉంటాయనంటే క్షమాపణ అనంటే పాడాన్ అని అంటాం. క్షమాపణ అంటే పాడాన్. ఒకటి శిక్షలు రద్దు చేస్తుంది మరియు అనర్హతలు కూడా రద్దు చేస్తుంది. సో మనం అంటాం ఎలక్షన్ గురించి, ఎవరైనా సరే 2 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడ్డటువంటి వ్యక్తి అనర్హుడు ఎలక్షన్స్ లో నిలబడడానికి అని అంటాం. సో ఇప్పుడు క్షమాపణ పొందితే, క్షమాపణ తీసుకుంటే అట్లాంటి అనర్హతల నుంచి కూడా బయటపడతారు అనమాట. ఓకే, క్షమాపణ పార్డానింగ్ అనేది ఆ శిక్షని రద్దు చేస్తుంది మరియు అనర్హతల నుంచి కూడా విముక్తిని ఇస్తుంది అనమాట. తర్వాత కమ్యూటేషన్ అనంటే యాక్చువల్ గా ఉన్నటువంటి శిక్ష నుంచి ఒక తేలికపాటి శిక్షని ఇవ్వటం. ఓకే, తేలికపాటి శిక్షని ఇవ్వటం అంటే ఇక్కడ సపోజ్ ఇక్కడ కఠిన కారాగార శిక్ష ఉంటే ఇక్కడ సాధారణ శిక్ష ఇవ్వవచ్చు. అంటే తేలికపాటి శిక్షని ఇవ్వటాన్ని కమ్యూటేషన్ అంటాము. తర్వాత ఇది ఉపశమనము అనంటే రెమిషన్. ఉపశమనం అనంటే రెమిషన్ అంటే దాని యొక్క పాత్రని మార్చకుండా కాలాన్ని తగ్గిస్తుంది. ఓకే, పాత్రని మార్చకుండా కాలాన్ని తగ్గిస్తుంది. 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష 2 సంవత్సరాల కఠిన కారాగార శిక్షగా మార్చవచ్చు. అంటే రెమిషన్ అంటే ఉపశమనం అనేది 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష నుంచి 2 సంవత్సరాల కారాగార శిక్షకి ఇస్తుంది అనమాట. తర్వాత విశ్రాంతి అంటే రెస్పైట్. సో ఇంగ్లీష్ పేర్లే గుర్తుపెట్టుకోండి, ఇట్లనే అడుగుతారు. ఓకే, రెస్పైట్ అని అంటాం, విశ్రాంతి. సో ప్రత్యేక కారణాల వలన శిక్షలు తగ్గిస్తారనమాట. ప్రత్యేక పరిస్థితుల వలన లేదా ప్రత్యేక కారణాల వలన శిక్షలు తగ్గిస్తారు. ఉదాహరణకి ఎవరైనా విమెన్ జైలుకి వెళ్ళినప్పుడు ఒకవేళ తను ప్రెగ్నెంట్ ఉంది అనుకోండి, సో అట్లాంటప్పుడు కొంచెం శిక్షలు తగ్గించడము. సో ప్రెగ్నెంట్ ఉమెన్కి ఓకే కఠిన కారాగార శిక్ష పడింది అనుకోండి, బట్ లోపలికి వెళ్ళిన తర్వాత తను ప్రెగ్నెంట్ అని తెలిసింది. సో ప్రెగ్నెంట్ అని తెలిస్తే శిక్షలు వెంటనే తగ్గిస్తారనమాట. సో ఒక సాడ్ థింగ్ ఏంటి అని అంటే రీసెంట్గా న్యూస్లో వచ్చింది, జైల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు 70-80% ఆడవాళ్ళు ప్రెగ్నెన్సీ తోటి బాధపడుతున్నారంట. అంటే ఆ కస్టడీలో ఉన్నటువంటి ఆఫీసర్స్ వాళ్ళ మీద అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు అని చెప్పేసి ఒక రిపోర్ట్ వచ్చింది. తర్వాత రిప్రైవ్ అంటే తాత్కాలికంగా శిక్షని నిలిపివేయటం. అంటే సపోజ్ ఒక వ్యక్తిని జైల్లో వేసినప్పుడు అతను రాష్ట్రపతి దగ్గరికి పోవాలి పిటిషన్ ఫైల్ చేయడానికి, క్షమాపణ అధికారాన్ని లేదా క్షమాభిక్ష కోరడానికి వెళ్ళాలి అని అంటే కొంచెం సేపు ఆయన శిక్షల్ని ఆపాలి కదా. ఓకే, సో అట్లా ఆపే ప్రయత్నమే రిప్రైవ్ అన్నమాట. సో కమ్యూటేషన్ అనంటే తేలికపాటి శిక్షను ఇవ్వటము, ఇట్లానే అడుగుతారు అనమాట, తేలికపాటి శిక్షను ఇవ్వటము. తర్వాత ఉపశమనం లేదా రెమిషన్ అంటే దాని యొక్క పాత్రని మార్చకుండా, అంటే శిక్ష సేమ్ ఉంటుంది కాకపోతే కాలం తగ్గిస్తారు. రెస్పైట్ అనంటే కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా శిక్ష యొక్క
పాత్రని తగ్గిస్తారు, అంటే దాని యొక్క నేచర్ని తగ్గిస్తారు. రిప్రైవ్ అని అంటే తాత్కాలికంగా శిక్ష అమలుని ఆపటం, తాత్కాలికంగా శిక్ష అమలుని ఆపడం. సపోజ్ ఎవరికైనా ఉరి శిక్ష పడింది అనుకోండి, ఓ ప్లీజ్ నేను పోయి ప్రెసిడెంట్ దగ్గర పిటిషన్ ఫైల్ చేసుకుంటా, ఐఆమ్ ఇన్నోసెంట్ అని అంటే, సో ఆ ఉరి శిక్షని తాత్కాలికంగా ఆపుతారనమాట, ఆయన పోయి ప్రెసిడెంట్ దగ్గర పంపించేంత, ప్రెసిడెంట్ తోటి అనుకునేంత వరకు. ఓకే, సో గవర్నర్కి రాష్ట్రపతికి ఉన్న పోలిక ఏంటి అని అంటే, ఒకటి కోర్ట్ మార్షల్కి సంబంధించి గవర్నర్కి అధికారం ఉండదు, తర్వాత మరణ శిక్షని రద్దు చేసేటువంటి అధికారం గవర్నర్కి ఉండదు, రిమైనింగ్ అన్ని సేమ్. ఒకటి కోర్ట్ మార్షల్కి సంబంధించి, ఇంకొకటి మరణ శిక్షను రద్దు చేసేటువంటి 2 అధికారాలు గవర్నర్కు ఉండవు, రిమైనింగ్ సేమ్. సో మరి సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది, ఏంటి అవి అని అంటే, మౌఖిక విచారణకి అవకాశం లేదు, అంటే ఈ పిటిషనర్ వెళ్ళి చేయి కట్టుకొని నిలబడి ఓరల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉందా అంటే నో, ఓన్లీ రిటర్న్. సాక్ష్యాధారాలు స్వతంత్రంగా ఉండాలి అండ్ కోర్టు పరీక్షించిన దానికి భిన్నంగా ఉండాలి. తర్వాత ఇది కేంద్ర మంత్రివర్గం సలహా మేరకు మాత్రమే జరుగుతుంది, విచక్షణ అధికారం కాదు. తర్వాత ఆయన యొక్క నిర్ణయానికి కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు. సో మీరు ఎందుకు ఆయనకి మరణశిక్ష రద్దు చేసినారు, లేకపోతే ఎందుకు చేయలేదు, అలాంటి కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు. సో ఆయన ఒకవేళ కఠినమైనటువంటి శిక్షలు ఉన్నవి అని అనుకుంటే ఆయన ఉపశమనం ఇవ్వవచ్చు. తర్వాత రాష్ట్రపతి ఈ అధికారాలు వినియోగం చేసుకోవడానికి సుప్రీంకోర్టు యొక్క నిర్దిష్ట మార్గదర్శకాలు ఏవి కూడా అవసరం లేదు అని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇది ఒకవేళ రాష్ట్రపతి ఏకపక్షంగా, అహేతుకంగా, వివక్షతో కూడినటువంటి తీర్పులు ఇస్తే మాత్రం అది న్యాయ సమీక్షకు లోబడి ఉంటుంది, అదర్వైజ్ అది న్యాయ సమీక్షకి లోబడి ఉండదు అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇవి కొన్ని చూడండి ఒకసారి పోలికలు. ఇది 72, ఇది 161. ఇది యూనియన్ చట్టాలు మరియు కోర్ట్ మార్షల్, ఇది సంబంధించినటువంటి రాష్ట్ర చట్టాలు. సో ఇది రాష్ట్రపతి అధికారాలు చెలాయించేటప్పుడు న్యాయ వ్యవస్థ యొక్క ప్రమేయం ఉండదు, ఇక్కడ కూడా న్యాయ వ్యవస్థ యొక్క ప్రమేయం ఉండదు, వాళ్ళు స్వతంత్రంగా క్షమాపణలు ఇస్తారనమాట. ఓకే, సో ఇది కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా, ఇది రాష్ట్ర చట్టాలకు వ్యతిరేకంగా. సో పాయింట్స్ రిపీట్ అవుతున్నాయి. సో కోర్ట్ మార్షల్కి సంబంధించి లేదా మరణ శిక్షలు రద్దు చేసేటువంటి అధికారము గవర్నర్కి ఉండదు. సో ఇది కేంద్ర మంత్రిమండలి సహాయంతో జరుగుతుంది, ఇది రాష్ట్ర మంత్రిమండలి సహాయంతో జరుగుతుంది, ఇది న్యాయ సమీక్షకి లోబడి ఉండదు అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది న్యాయ సమీక్షకి లోబడి ఉండదు అని గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా ఈ పాయింట్కి అడిషన్గా న్యాయ సమీక్షకి లోబడి ఉండదు, కానీ ఒకవేళ రాష్ట్రపతి తప్పుగా ఆ అధికారాలని చెలాయిస్తున్నాడు అని అనుకుంటే మాత్రం న్యాయ సమీక్షకి లోబడి ఉంటుంది అని నోట్ చేయాలి. ఓకే, సో దీంతో మన రాష్ట్రపతికి సంబంధించిన, గవర్నర్కి సంబంధించినటువంటి పార్డనింగ్ పవర్స్ ఇవన్నీ కూడా అయిపోయినవి. వీటో అధికారాలు, పార్డనింగ్ అధికారాలు మరియు ఆర్డినెన్స్ తయారు చేసేటువంటి అధికారాలు అయిపోయినవి. ఒకసారి రాష్ట్రపతి యొక్క స్థానం చూడండి, అతను నామమాత్రపు అధికారి మరియు అతన్ని మనము యుఎస్ఏ ప్రెసిడెంట్ తోటి పోల్చాము, అతన్ని మనము యునైటెడ్ కింగ్డమ్ యొక్క రాజుతోటి పోలుస్తాము. ఆర్టికల్ 53 కింద అన్ని కార్యనిర్వాహక అధికారాలు రాష్ట్రపతికి ఇవ్వబడ్డాయి. ఆర్టికల్ 74 ప్రకారము సలహా సహకారం మీద మాత్రమే పనిచేస్తాడు. ఆర్టికల్ 75 ప్రకారము పార్లమెంట్కి సమిష్టి బాధ్యత ఇస్తారు. తర్వాత 42వ రాజ్యాంగ సవరణ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇచ్చేటువంటి అడ్వైస్ బైండింగ్ అని చెప్పింది. 44వ రాజ్యాంగ సవరణ ఒకసారి ఆ అడ్వైస్ని తిరిగి కన్సిడర్ చేయాల్సిందిగా రాష్ట్రపతికి అధికారం కల్పించింది. సో తిరిగి రాష్ట్రపతికి అడ్వైస్ని వాళ్ళు ఇస్తే అది బైండింగ్ అనమాట. సో మొత్తానికి 42, 44 రాజ్యాంగ సవరణలు రాష్ట్రపతి మీద కట్టుబడి ఉండేటువంటి ఒపీనియన్ని, కట్టుబడి ఉండేటువంటి సలహాను ఇస్తే అనమాట. ఓకే, సాధారణంగా విచక్షణ అధికారాలు రాష్ట్రపతికి ఉండవు, రాష్ట్రపతికి రాజ్యాంగపరమైనటువంటి విచక్షణ అధికారాలు ఉండవు, బట్ గవర్నర్కి రాజ్యాంగపరమైనటువంటి విచక్షణ అధికారాలు ఉంటవి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి.
ఓకే. సో రాష్ట్రపతికి రాజ్యాంగపరమైనటువంటి విచక్షణ అధికారాలు లేవు, బట్ గవర్నర్కి రాజ్యాంగపరమైనటువంటి విచక్షణ అధికారాలు ఉంటుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే. సో ఇది విచక్షణ అధికారాలు, క్షమాపణ అధికారాలు మరియు ఆర్డినెన్స్ తయారు చేసేటువంటి అధికారాలకు సంబంధించినటువంటి కొన్ని కంపారిజన్స్ అన్నమాట. మీకు డాక్యుమెంట్ పోస్ట్ చేసిన అని అనుకుంటా, ఒకసారి మీరు చూసుకోండి. ఆల్రెడీ మనము డిస్కస్ చేసిందే. ఓకే. ఇది ఆర్డినెన్స్ ఇక్కడ రావాలి, వీటో ఇక్కడ రావాలి, క్షమాపణ ఇక్కడ రావాలి. ఓకే. సో ఇట్లా ఒకసారి చూసుకోండి. ఇది దాని యొక్క కంపారిజన్ అన్నమాట. ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? సో దీంతో మనకి ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ టాపిక్ క్లోజ్. సో నెక్స్ట్ ఈవినింగ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక క్లాస్లో అయిపోతుంది. అది చెప్పేసి నెక్స్ట్ మనము చీఫ్ మినిస్టర్ అండ్ ప్రైమ్ మినిస్టర్ టాపిక్ని తీసుకుందాం. ఓకే. సో ఇదొక క్లాస్. తర్వాత యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇదొక క్లాస్, అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్ ఇదొక క్లాస్. సో మొత్తం ఇంకా 3 క్లాసెస్లో మొత్తం స్టేట్ ఎగ్జిక్యూటివ్, యూనియన్ ఎగ్జిక్యూటివ్ అయిపోతుంది అనమాట. సో దాదాపు 15% సిలబస్ ఓవర్ దీంతో. అండ్ ఇది బ్యాక్ బోన్ టు అండర్స్టాండ్ ఎనీ కాన్సెప్ట్. సో ఏ కాన్సెప్ట్ నేను అర్థం చేసుకోవడానికి ఇది బ్యాక్ బోన్ అనమాట. ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు జస్ట్ అడగండి, నేను వాటిని లిస్ట్ చేసుకుంటా. లిస్ట్ చేసుకుని ఈవినింగ్ క్లాస్లో చెప్తా, ఎందుకంటే క్లాస్ ఆల్రెడీ లెంత్ అయిపోయింది కాబట్టి. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. నో డౌట్స్? సార్, చెప్పండి. రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టిన తర్వాత దాన్ని క్వశ్చన్ చేయకూడదు అంటే అది విచక్షణ అధికారం కిందకే వస్తుంది కదా సార్? నో, అట్లా కాదు. సో ఇదే క్వశ్చన్ ఇక్కడ రాసుకోవడానికి లేదు. సో సేమ్ క్వశ్చన్ మీరు నాకు ఈవినింగ్ క్లాస్లో అడగండి. విచక్షణ అధికారం అనేది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళిద్దరికి ఉన్నటువంటి సంబంధాన్ని బేస్ చేసుకొని, ఇతర ఏ ఎక్స్టర్నల్ ఏజెన్సీ తోటి దాని సంబంధం మనకు లేదనమాట. అంటే కోర్టు క్వశ్చన్ చేయకూడదా సార్ దానికి? సరే. ఎవరైనా కోర్టుకి వెళ్ళొచ్చే అవకాశం ఉంటది కదా? ఇదే క్వశ్చన్ మీరు ఈవినింగ్ క్లాస్లో అడగండి. నెక్స్ట్ అంటే మనకి రికార్డింగ్ కూడా లెంత్ ఎక్కువైపోతుంది అనమాట. ఆల్రెడీ 1 hour 12 minutes రికార్డింగ్ అయిపోయింది. అందుకే నేను ఈవినింగ్ క్లాస్లో అడగమంటున్నా. ఇంకేమైనా ఉంటే చెప్పండి క్వశ్చన్. ఓకే. సో ఐ అజ్యూమ్ దట్ we do not have any other questions. సో ఏమైనా ఉంటే కూడా ఈవినింగ్ క్లాస్లో క్లియర్ చేస్తా. ఓకే. సో హ్యావ్ అ వెరీ నైస్ టైమ్ అహెడ్. సో మనం ఈవినింగ్ క్లాస్లో కలుద్దాం.